మనోడు చూడు పీకుడోడు, ఇది లాస్ట్ తీసుకుందామన్నా. రిజర్వేషన్ల పరిమితిని 50% దాటిస్తాం. నేనెన్నడూ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు. నా వాక్యాలను కొందరు వక్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అయితే నేను కిదికని మీద దాకా వస్తా రాహుల్ గాంధీ, ఎందుకంటే నేను కిదికనే మీదకి రావాలి. నేను ఎత్తి చూడలేను, నేను ఇది ముఖం ముసలే చూడలేదు. నా వాక్యాలను కొందరు వక్రీకరిస్తున్నారు. నిన్నేం వక్రీకరిస్తున్నారు? నీ తాత ముత్తాత అదే మాట్లాడిండు, మీ నాయన కూడా అదే మాట్లాడాడు. రిజర్వేషన్లు 8th గ్రేడెడ్ సిటిజన్లు తయారు చేస్తారని లాంగ్ లాస్టింగ్ స్పీచ్లో మీ అయ్యనే మాట్లాడాడు. నెహ్రూ కూడా రిజర్వేషన్ల మీద మాట్లాడాడు. ఇవాళ నువ్వు మళ్ళీ రిజర్వేషన్ల మీద మాట్లాడుతున్నావు. సరే, నేను నిన్న ఒక మాట అడుగుతున్నా. రిజర్వేషన్లు 50% దాటిస్తానన్నాం కదా, కర్ణాటకలో చెయ్యి. నీకు దమ్ముంటే కర్ణాటకలో చెయ్యి, తెలంగాణలో చెయ్యి. తెలంగాణలో నీ ప్రభుత్వమే ఉంది కదా, నువ్వు చెయ్యి రిజర్వేషన్. బీహార్లో ఈ దేశ ప్రజలను పాగలగాళ్ళు చేయకుర్రా నాయన మీరు, నేను చెప్తున్నా. బీహార్లో మొన్ననే కాక సుప్రీంకోర్టు, అక్కడ లోకల్ కోర్టు, మళ్ళీ నాకు తెలియదు హైకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చింది. 50% క్యాప్ దాటి వీళ్ళు పోతే అట్లెట్లా చేస్తావు అని చెప్పి కొట్టి పడేసింది ఏడుకాడికి. మళ్ళీ నితీష్ కుమార్ ఏడబెట్టుకుని కుర్చీ మడతా పెట్టి మన ఎన్డీఏ కూటమి ఉంటే తర్వాత తప్పే కదా ఏదైనా. అపీజ్మెంట్ పాలిటిక్స్ నడవయ్యడ. ఓబీసీల పేర్ల మీద మైనారిటీలకు ఇస్తున్నారు వీళ్ళు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒకటే ముచ్చటన, ఈ అడ్డమైన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మైనారిటీ అని అంటే డరావువాకం, మైనారిటీ అంటే ఐకమత్యం, హిందుత్వం అని అంటే అన్టచబిలిటీ, అంటరానితనం. హిందుత్వం అంటే అంటరానితనం, మైనారిటీ అంటే ఐకమత్యం. ఇది ఇట్లా క్లాసిఫై చేసి ప్రజల బీజాలలో నాటేసారు. ఇంకొకటి రెండోది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల రిజర్వేషన్ వల్ల ఎంతమంది లబ్ధి చేకూర్చారు అసలు వీళ్ళు. ఇది ఎట్లుంటుందంటే నెరేషను నామమాత్రం దీన్నే పట్టుకొని ప్రజల్లో ఒక ఫేక్ నెరేటివ్ నడిపిస్తారన్న. అంతే కదా. నిజంగా రిజర్వేషన్ల వల్ల ఇది లాభం జరిగింది, ఇంత నష్టం జరిగింది. ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మరి అసలు రిజర్వేషన్లకు ఎవరికి ఇవ్వాలో ఇవ్వండి, అద్దంటలేదు. కానీ ఎవరికి ఇవ్వాలనేది ఇప్పటికీ ఇంకా క్లారిటీ లేదు. రిజర్వేషన్లు తీసుకున్న వాళ్ళు దాని క్రిమిలేయర్ ఉండాలని చెప్పేసి చిన్న పోరాడు చెప్తాడు కదా అన్న. ఇది ఎందుకు జరగట్లేదు అనేది మనకు అది ఎంత అంటే మనకి ఈడున్నోళ్ళకి మసులుతుంది. ఇంకా రిజర్వేషన్ నేను ఒకటి చెప్తా అన్న, మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీకు కుల మతాల భేదాలు కానీ లేకపోతే రిజర్వేషన్ అంశము నీకేమైనా ఉపయోగపడుతుందా? లేదు కదా. ప్రతి మళ్ళీ ఇంకోటి సిద్ధాంతంలో పెరిగిన ఒక మన ఏమంటారు కార్యకర్త లెక్క నేను చెప్తున్నానా. నేను నా లైఫ్లో జరిగిన సంఘటన ఎక్స్ప్రెస్ చేస్తున్నాను మీ ద్వారా. నేను ఇంజనీరింగ్లోకి వచ్చిన తర్వాత నా క్యాస్ట్ ఏందన్నది నేను అడిగితే తెలుసు. నేను ఇప్పుడు అదే పాయింట్ అడుగుదాం అనుకున్నా. మీ అపార్ట్మెంట్లో లేకపోతే మన కాలనీలో ఎవరెవరు ఏ క్యాస్ట్ అనేది నీకు తెలుసా? మన ఆఫీసులో ఉన్న వాళ్ళు అంతెందుకు, మన ఆఫీసులో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ క్యాస్ట్ అనేది తెలుసా? ఎందుకు మరి దాన్ని లేపి మళ్ళీ కులగణన అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక్కసారి చదువుకున్నాక హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసిన తర్వాత ఎవరికి ఏ కులము ఏది లేదు. ఇప్పుడు ఈరోజు అన్టచబిలిటీ అనే విషయమే లేదు, అలాంటిది లేదు. దాన్ని కులాలు ఉన్నాయి, పైసున్నోడు పైసలేనోడు. ఇంకొక ఈ సిగ్గుదొప్పినోడు ఎట్లా చేసేస్తారంటే కాంగ్రెస్లో, నువ్వు రాసి పెట్టుకున్నా ఇది జరుగుతుంది. సపరేట్ కాలేజీలు, రిజర్వేషన్ కాలేజీలు సపరేట్ అయిపోతాయి. వాళ్ళకి టీచర్లు సపరేట్ అయిపోతారు, వాళ్ళకి యూనివర్సిటీ. ఇంకా వాళ్ళకు ఇప్పుడు లేని దాన్ని పైకి తీసుకొస్తున్నావు కదా. దాని తర్వాత వీళ్ళు రిజర్వేషన్ అని అంటారు కదా, ప్రజలే దీన్ని వ్యతిరేకిస్తారు. నువ్వు చూడు, ఇక మనం చూస్తామో చూడమో మనం బతుకున్నప్పుడు, కానీ రాని జరుగుతుంది. ఏంటంటే రిజర్వేషన్ అయినప్పుడు నువ్వు పక్కకు రాసుకో, రిజర్వేషన్ అండర్ రిజర్వేషన్ బ్రాకెట్లో పెట్టుకో అని చెప్పి ప్రజలే మాట్లాడుతారు. మనమే పెడతాం, ప్రజలే మాట్లాడతారు. మెరిట్ కి వాల్యూ ఉండాలి. మెరిటే భారతదేశాన్ని ముంగటకు తీసుకోబోతుంది. ఇది నేను వ్యతిరేకిస్తా. ఇప్పుడు జనరల్ గా ఉన్నత ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఉన్నత కులాలు, ఈ కులాలు, ఆ కుల అసలు ఆ కాన్సెప్టే లేదు ఇప్పుడు. లేదు. ఎప్పుడైతే మనము ఊర్లలో 10వ తరగతి పాస్ అయి వచ్చిన తర్వాత ఒక్కోరు నుంచి కొంతమంది వస్తారు, ఇంకోరు నుంచి కొంతమంది వస్తారు, అంతా అర్బనైజ్డ్ అయిపోయింది. ఒక విధంగా మంచి జరిగింది. అర్బనైజ్డ్ వల్ల మన దగ్గర క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎవరికి తెలియకుండా పోయింది. ఇక్కడ ఈ రోజు మన అపార్ట్మెంట్లలో అదే ప్రాబ్లం కదా వీళ్ళకు. అదే 2014లో 2018లో చైతన్యమైంది హిందూ సమాజం. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని కులం పేరు మీదకి తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో అదే విషబీజం నాటబట్టే ఇది ప్రాబ్లం అయింది. అది దానికి తోడు వీళ్ళు అడ్డమైన వాళ్ళకి సీట్లు ఇచ్చే కదా. ఈ రెండు కలిసి మన ఆత్మవిభానాన్ని ఆత్మబలాన్ని తక్కువ చేసినాయి కదా. అది
ఇది ప్రాబ్లం ఏంటి 90% వీళ్ళు తప్పు చేస్తే మన వాళ్ళు ఏం సుఖమైన వాళ్ళు కాదు కదా 10% మన వాళ్ళు కూడా ఉన్నది కదా కోన్కిస్కా గుట్టంగాలను తీసుకొచ్చి సీట్లు ఇచ్చాడు. ఎట్లుంటుంది అంటే సాఫ్ట్వేర్లలో పనిచేసేటోళ్ళు ప్రైవేట్ కంపెనీలలో పనిచేసేటోళ్ళు ఈ 90% అందరూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా వారి వ్యాపారాలలో కావచ్చు వారి కుటుంబాలలో ఏదో విధంగా బతుకుతున్నారు. అసలు కుటుంబాన్ని అంటే రిజర్వేషన్కి కానీ లేకపోతే క్యాస్ట్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ క్యాస్ట్ అనేసరికి లేకపోతే రిజర్వేషన్ అనేసరికి వాళ్ళలో రెక్కెత్తిస్తారు. వాళ్ళు అసలు దానికి వాడుకోరు, దానికి సంబంధం లేదు. అయినా కూడా ఏంటంటే దీనికి ఒక పేరు పెట్టి నామమాత్రంతో దీన్ని వాళ్ళకి దానికి మొలగొడతారు. వాళ్ళు ఇట్లా అయిపోయింది. ప్రజల్లో చైతన్యం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మనం అదే అడుగుతాం. రాహుల్ గాంధీ డ్రైవర్ పేరు ఏంది, ఆయన కులం ఏంది అది చెప్పాలి. మళ్ళీ డ్రైవర్ ఉంటారు కదా, అవును, సెక్యూరిటీ గార్డులు ఎవరెవరు ఉంటారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఎంతమంది ఉన్నారు. అప్పుడు మెరిట్ బేసిస్ మీద తీసుకుంటాడు సెక్యూరిటీని, ఆయనకేం కావద్దు కదా. ఈడ మాత్రము ఫస్ట్ ఒకటే చేయాలన్నా, ఎప్పుడైతే కులగణన స్టార్ట్ చేస్తారో ఆ కులగణనలో ఫస్ట్ చేయాల్సింది వీళ్ళ కుటుంబాన్ని పక్కకు జరిపి ఒక ఎస్సీ ఎస్టీ జరిపోద్ది. వీళ్ళు ఆడిన రాజకీయాలలో బొందలు పెట్టాలా, కన్వీనర్ చేయాలా. భారతీయ జనతా పార్టీ పెద్దగా మనస్సు చేసుకొని నేను రాహుల్ గాంధీని కన్వీనర్ చేస్తున్నా, ఇంకేమన్నా అంటే ఆయనకు ఒక పదవి ఇస్తాం, నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం. బీసీ కమిషన్ చైర్మన్ ఆయననే ఇద్దాం. దత్తాత్రేయ బ్రాహ్మణుడు కదా, దత్తాత్రేయ కులం దేని గోత్రపుడు కదా, బీసీ కాకపోయినా చలో ఇది ఈ కమిషన్ కి మొత్తం నువ్వే చైర్మన్. నేను అంటున్నా ఈ కాంగ్రెస్ పార్టీని కులగణన చేసిన తర్వాత ఫస్ట్ తెలంగాణలో షురూ చేయని చెప్పాలి, తెలంగాణలో కర్ణాటకలో మొదలెట్టాను. ప్రతి క్యాస్ట్ నుంచి ఆ పదవులు ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీలో మీరందరూ పక్కకు జరగండి, మీరు దానికి చైర్మన్ గా ఉతనా ఆబాది ఉతనా హక్ అని అన్నారు. మళ్ళీ తెలంగాణలో ఎవరు పాపులేషన్ ఎక్కువ ఉందండి, ముదిరాజుల పాపులేషన్ లేదా, మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికైండు, జితనా ఆబాది ఉత్తనా హక్ కదా. దాని తర్వాత పద్మశాలులు ఉన్నారు అనుకుంటా కదా, నాకు అటు మెట్రిక్స్ కరెక్ట్ లేదు. మళ్ళీ ఎవరు కావాలా మినిస్టర్లు, కరెక్టే కదా. జితనా ఆబాది ఉత్తనా హక్, కాంగా ఆప్కా హక్ హక్ హగ్నే గయా, మరి దమ్ముందో ఎవరికన్నా హక్ హగ్నే గయా, అదే గట్లుంటది కథ. రేవంత్ రెడ్డిని దించేయండి. మరి ఇవాళ మేము అడిగిన ప్రశ్నలు అన్నిట్లో మేము బీజేపీని కూడా అడిగినాం. బేసిక్స్ రిఫార్మ్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో జరగలేదు, సూపర్ఫిషియల్గా జరిగినవచ్చు, నేను కాదని అంటలేను. బట్ ఒక సామాన్యుడికి జరుగుతున్న ప్రాబ్లమ్స్ అనేది అడ్రస్ స్టార్ట్ అయితే వాడికి ఒక రెట్టింపు ఉత్సాహం వస్తుంది.